ఇదేంటో తెలుసా? ఇది ఒక ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని మూంగ్లెట్ అంటారు. ఎగ్ తినని వాళ్ళు, ఎగ్ తినకూడని వాళ్ళు, డైట్ ప్లాన్‌లో ఉన్నవాళ్ళు, వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మన దగ్గర పెసరపప్పు ఉంటుంది కదా! మూంగ్ దాల్‌ని 5, 6 అవర్స్ నానబెట్టుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం మంచిది. అండ్ నానిన పెసరపప్పులో 2 మిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, తగినంత సాల్ట్ అండ్ మిర్చి కూడా మన టేస్ట్‌కి తగినంతగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌లో చాప్ చేసిన ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. క్యారెట్‌ని తురిమి వేసుకోండి. అండ్ ఒక ఎనీ వెజిటేబుల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని వాడుకోవచ్చు. ఇఫ్ నాట్ ఆనియన్ అండ్ టమాటో వేసుకోవచ్చు. కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ పసుపుని వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఊతప్పం బ్యాటర్ ఉంటుంది కదా, మనం దోశ ఊతప్పం బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకొని హీట్ చేసిన తవ్వ మీద వేసుకొని లిడ్ పెట్టి మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్ సైడ్ కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసి మళ్ళీ మనం పిజ్జా షేప్లో ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని దానిపైన బటర్ ఆర్ చీజ్తోని సర్వ్ చేసుకోవచ్చు. హాట్ మూంగ్లెట్ తయారైపోయినట్టే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఎగ్కి బదులుగా నేను దీన్ని ప్రిపేర్ చేశాను. అండ్ మీరు నాన్ వెజిటేరియనా అండ్ ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. మీ దృష్టిలో ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా చెప్పండి.